హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఉగాది పచ్చడికి నేను ఇవే వేస్తాను, ఇంకేమేను. కొంచెం సపోటా ఉంటే సపోటా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి చింతపండు రసము, ఇదిగోండి దీంట్లో వేసేస్తున్నా. చూడండి, బెల్లం వేస్తున్నా, ఒక కుంది వేస్తున్నా, అంటే తీసి మళ్ళీ అలాగే. ఇదిగోండి వేప పూత. నేను ఏంటంటే పొడి చేసుకుంటానండి. ఇదిగోండి కారము, ఉప్పు, అరటికాయ, మామిడికాయ తురుము వేస్తున్నాను. ఇది వేస్తున్నా. ఇదిగోండి తురుము వేయడం ఎందుకంటే తురుము వేయడం వల్ల కొంచెం ఇంకా పుల్లగా వస్తుంది కదా, అందుకని. అలాగే పులిహోర పులిహోర మా వారి దాంట్లో వస్తుంది, లాంగ్ వీడియో చూడండి. మా వారి ఛానల్ చాలామంది తెలుసు కదా, తెలియని వాళ్ళు ఇదిగోండి బి అశోక్ కుమార్ -J1M అండి. ఇదిగోండి ఉగాది పచ్చడి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరి పూజ అయిపోయిందా? నేను ఇప్పుడు పూజ చేయడమే అండి. పూజ చేసిన తర్వాత పూజ ఇది కూడా కలిపి పెడతాను. చూడండి, మొత్తం మీకు బాగా నచ్చుద్ది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే కోరుకులు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, సరేనా అండి? మొత్తం వీడియో చూడండి. నెక్స్ట్ దేవుడు పూజ చేసింది వస్తుంది, చూడండి. హాయ్ అండి, ఇదిగోండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో మేమందరం ఉండాలి. అలాగే వైట్ పువ్వులు అవన్నీ కోసాను, అవి కూడా పెట్టేసాను దేవుడికి. ఎక్కడెక్కడ పెట్టానో కూడా వివరణ తర్వాత చెప్పాను, చూడండి. అవి కొన్ని పువ్వులు అలా పెట్టుకున్నాను. మామూలు గులాబీ, ఇంట్లో గులాబీ, మళ్ళీ చామంతి పువ్వులు నేను పెట్టుకున్నాను స్వామివారికి. అందరికీ బాగుంది కదండి అలంకరణ, నాకు బాగా నచ్చింది. అందుకని చాలాసేపు పెట్టిన కొబ్బరి నీళ్ళు కూడా మధ్యలో పెట్టేసా. అసలు మొత్తం ఫుల్ అయిపోయిందండి. అక్కడ తాబేలండి, ఫుల్ అయిపోయింది కదా, బాగుంది కదా చూడడానికి. నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందరి చక్కగా మొన్న గ్రహణం తర్వాత క్లీన్ చేసి బొట్లు పెట్టాను. మళ్ళీ క్లీన్ చేయలేదండి, పెట్టి కూడా ఒక వారం అయ్యింది. నేను ఆ తర్వాత కుదరలా, తర్వాత పెట్టాను ఒక వారం లోపు. అంటే పూజ చేయకూడదని చేయలేదు, అందుకని తర్వాత బొట్లు పెట్టుకున్నానండి. ఇక మళ్ళీ పెట్టలేదు ఇవాళ. ఇక్కడ తెలంగాణలో అయితే బొబ్బట్లు కంపల్సరీ వండుతారంట. నాకు అవి ఏం రావు. మాకు ఆంధ్ర సైడు ఉగాది పచ్చడి ఒక్కటే పెట్టుకుంటే పరవాన్నం, లేదంటే మామిడికాయ పులిహోర. నేను మామిడికాయ పులిహోర పెట్టి, అది కూడా మా వారి దాంట్లో వస్తుంది, బి అశోక్ కుమార్ -J1M ఛానల్లో. మొత్తం బీతో సహా, ఇంటి పేరు బీతో సహా కూడా కలిపేసి పెట్టాలి. అసలు ఎంత బాగుంది చూడండి, చాలా బాగా కుదిరింది. అసలు ఎలా కుదురుద్దో ఏంటో అనుకున్నాను, చాలా బాగుందండి. అలాగే గరిక అదంతా పెట్టాను చూడండి. గరిక పెట్టి గణపతి స్వామి అవన్నీ పెట్టుకుంటూ వచ్చాను. పువ్వులు చెప్తున్నా, అక్కడ వైట్ పువ్వులన్నీ ఇంట్లో అండి, వైట్ కలర్లో ఉన్నాయి ఇంట్లో. అలాగే శివుడు పార్వతి స్వామివారి దగ్గర ఉన్న వెంకటేశ్వర పటం దగ్గర మధ్యలో ఉన్న పువ్వులు, అలాగే గణపతి స్వామి దగ్గర ఉన్న మధ్యలో పువ్వులు. అలాగే నేను ఓం వక్రతుండాయ హుం అని ఒక 11 అలా లెక్క పెట్టలేదు, 11 పైనే గరిక వేసి పూజ చేసుకున్నానండి. ఫస్ట్ వేయలేదు, తర్వాత మళ్ళీ పూజ చేశాను, అందుకని ఫస్ట్ లేవు తర్వాత ఉన్నాయి, అంతే అండి.
ప్లీజ్ అండి, అందరికీ నచ్చినట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. కంపల్సరీ బెల్ ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తే మరొకసారి అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఆ గణపతి స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ 5 ఒత్తులు పెట్టానండి గణపతి స్వామికని. ఇక్కడ ఆ పక్కనేమో అమ్మవారికి అందరికి కలిపేసి పెట్టానండి. ఇక తాంబూలం పెట్టాను. అలాగే ఉగాది పచ్చడి, పులిహోర, కొబ్బరికాయ కొట్టానండి. నీకు ఇంతవరకే పెట్టాను. కొంతమంది ఏంటంటే ఇక్కడ తెలంగాణలో బొబ్బట్లు అంటే పెడతారంట. నాకు అవన్నీ తెలియవండి. మా ఆంధ్రాలో లాగే నేను చేశాను. కొంతమంది ఆ రోజు వండుకుంటారు, కొంతమంది ముందు రోజు వండుకొని ఆ రోజు పెడతారండి. కొంతమంది ఏంటంటే బయట నుంచి కొనుక్కొచ్చి పెడుతున్నారు. నేనైతే ఏం పెట్టలేదు, ఇలాగే పెట్టేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా పెట్టండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకని అంతసేపు నేను పెట్టాను. తర్వాత హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చింది కూడా ఉంది, మొత్తం కలిపి వస్తుంది. చూడండి, బాగుంది కదండి. నేను ఒక 4 రోజుల ముందే పువ్వులు తీసుకున్నాను అండి. ఇవాళ అయితే అసలు చాలా రేటు ఉన్నాయి. కొబ్బరికాయలకి వాటికి వెళ్ళాం కదా, చాలా రేటు ఉన్నాయి. ముందు తీసుకోవడం మంచిదైంది. ఇంకా 2 వారాల దాకా తెచ్చే పని ఉండదు పువ్వులు. చాలా బాగా కుదిరిందండి. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే వాళ్ళకి ఛానల్ ఉంటే కామెంట్ చేయండి. కంపల్సరీ రిటర్న్ ఇస్తాను, సపోర్ట్ చేస్తాను. బాయ్ అండి.